ఇక తెలంగాణ రాష్ట్రంలో పట్టణాలలో నివసించే ప్రజలు ఉంటారు కదా, వాళ్ళకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త చెప్తున్నట్టు తెలుస్తుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తారు ఏంటంటే, పట్టణాలలో నివసించే వాళ్ళకు జాగా భూములు ఏముంటాయి కదా, ఆ జాగా లేని వాళ్ళకు జాగిచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తారు. ఇక చూద్దాం. భూమి లేని పట్టణ ప్రజలకు 72 గజాల్లో ఇల్లు. ఇగో భూమి లేని పట్టణ ప్రజలకు 72 గజాలలో ఇల్లు కట్టిస్తారట. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి ఇల్లును మంజూరు చేస్తుంది. ప్రస్తుతం గ్రామాలు పట్టణాల్లో ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి లబ్ధి చేకూరుస్తుండగా త్వరలో నగరాల్లో ఉంటున్న వారికి కూడా ఇళ్లను మంజూరు చేయనున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మొత్తం మీదనైతే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పే మాట ఏంటంటే, ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలలో అందరికి తెలిసిన విషయమే, ఇందిరమ్మ ఇల్లు జరుగుతున్నాయి, లబ్ధిదారులకు బిల్లులు వస్తున్నాయి, కొన్ని జాగాలలో ఇందిరమ్మ ఇల్లు పనులు కూడా పూర్తి అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి, ఇళ్ళలో కూడా పోయారు. అదే ఇదే విధంగా ఏంటంటే, పట్టణాలలో నివసిస్తారు కదా, వాళ్ళకు జాగ భూములు ఉన్నాయి కదా, జాగ లేని వారిని అర్హులైన వారిని గుర్తించి వాళ్ళకు 72 గజాల జాగ ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తుండు. ఇట్లా అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది ఎంతో మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. ఎందుకంటే కొంతమంది ఏం లేకుండా కొన్ని సంవత్సరాల కాలం నుంచి కిరాయిని ఉన్న ఇళ్లలోనే ఉంటారు కాబట్టి వాళ్ళకైతే చాలా మేలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఎన్నిక చేసే ప్రక్రియ ఎవరైతే ఈ స్టార్ట్ కాగానే ప్రక్రియ కొనసాగిస్తారో అధికారులు కూడా అసలైన అర్హులను గుర్తించి కొన్ని సంవత్సరాల కాలం నుంచి బయట నివసిస్తున్న ఇల్లు లేక జీవనం లేక కొంతమంది ఉన్న వారిని గుర్తించి సరైన అర్హులైన వారిని గుర్తించి వాళ్ళకు ఇలాంటి ఈ జాగా ఇప్పించి ఇల్లు కట్టిస్తే మీకే మంచి పుణ్యం కలుగుతాయని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాము. అనర్హులను మాత్రం గుర్తించకూరు. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే అధికారులు వాళ్ళ దగ్గర ఇది డబ్బులు తీసుకొని ఏదో తీసుకొని ఇట్లా ఇళ్ళ కోసం అని చెప్పి అది చేస్తారు. అట్లా కాకుండా సరైన వాడిని పట్టణాలలో వానికి ఏమి కూడుగుడ్డ లేకుండా ఇల్లు లేకుండా నివసిస్తున్న వారిని గుర్తించి ఇట్లాంటి వాళ్ళకి మేలు చేసే పని అయితే ఈ జర